అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా వృశ్చిక రాశి వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా వీడియోని పూర్తి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అనగా ఏప్రిల్ 5వ తేదీ శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవతారాధన చేయడం వలన వీరికి రేపు అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడండి, ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇంకా 48 గంటల్లోనే వీరు జీవితాన్ని పూర్తిగా మార్చవేయగలిగేటువంటి అద్భుతమైన శుభవార్తలు మీరు రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ శుభవార్తలు వృశ్చిక రాశి వారు ఉగాది తర్వాత మిఠాయిలు పంచిపెట్టేంత ఆనందిస్తారు. అదృష్టం వీరికి అనుకూలంగా మారబోతుంది. పట్టిందల్లా బంగారంగా మారే సమయం ఇది. ధనవర్షం కురవబోతుంది కూడాను. డబ్బుకు అనేక మార్గాలు తెరుచుకోబోతున్నాయి. మీ జీవితంలో కీలకమైన ఈ 5 అద్భుతమైనటువంటి శుభవార్తలు ఏమిటో తెలుసుకోవడానికి చివరి వరకు పూర్తిగా వినండి. అలాగే ఈ శుభ ఫలితాలను మరింతగా పెంచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే అంశాన్ని కూడా ఈ వివరాల్లో తెలుసుకుంటాం. కాబట్టి ఈ సమాచారం పూర్తిగా తెలుసుకునేందుకు మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇంకా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. కానీ వీరి ధైర్యం, పట్టుదల, మంచితనం వీరికి ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటాయండి. వీరు ఎప్పుడూ ఇతరుల కోసం మంచి కోరుతారు, కానీ ఎవరిని చెడుగా చూడరు. అంతేకాదు, వృశ్చిక రాశి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారండి. వీరి దగ్గరికి వచ్చిన వారు తమ సమస్యలను పంచుకుంటారు. వీరు మిత్రుత్వాన్ని కూడా కోరుకుంటారు. చాలా అంటే చాలా సంతోషంగా వీరు జీవితాన్ని గడపడానికి ముందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు రేపటి రోజున మీకు విభేదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టివ్గానే ఉంటారండి. మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. దేని గురించి కూడా ఆలోచించకండి. అలానే ఇక ఈ వృశ్చిక రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా రేపటి రోజున మీరు మారబోతున్నారు కూడాను. మీరు కెరీర్ పరంగా మీకు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మీరు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి. ఇక మీరు రేపటి గురించి ఏమాత్రం కూడా ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నటువంటివి కొన్ని ఆటంకాల కారణంగా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపివేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒక్క ఆటంకం కూడా అసలు ఉండదన్నమాట. మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అసలు వదిలిపెట్టుకోకండి. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలో రాబోతూ ఉన్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ, లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్కి హాజరవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకు రేపటి రోజున అయితే మీకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారనమాట. అంటే పాత స్నేహితులను కానీ, పాత బంధువులను కానీ, ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమైనటువంటి వాళ్ళని మీరు కలవడం కానీ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ సందర్భంలో మీ జీవితంలోకి వచ్చిన ఎవరైతే మీకు సహాయం అనేది చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో మీరు కలవబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. వారితో మీరు సంతోషకరమైన, ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతున్నారండి. మీ కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యంగా
మీ బంధువులతో కానీ, లేకపోతే బయట వ్యక్తులతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీకున్న విభేదాలు ఏమన్నా గొడవలైతే జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు వారితో సంతోషంగా, ఆనందంగా అయితే గడపగలుగుతారు. డిస్టర్బెన్సెస్ అనేటివి ఉండవన్నమాట. కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అంటే రేపటి రోజున ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలి. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అసలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజుల క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత డబ్బు ఎంత సంపాదించుకున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు కూడాను. గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంతో ఎటువంటి సందేహం కూడా లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు మంచి ఫలితాన్ని చూస్తారనమాట. అంతా కూడా మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పుకోవాలి. నిజానికి చెప్పుకోవాలంటే ఈ వృశ్చిక రాశి వారు జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా అంటే ఆలోచన లేకుండా ఒక స్టెప్ అనేది అసలు తీసుకోరనమాట. ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంత ఆలోచన లేకుండా ఏ పని కూడా అసలు చేయరు. 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మన కష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ప్రతీదీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే కాదండి, వీరు ఎప్పుడు కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలన్నమాట. ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. ఆలోచన లేకుండా ఏ పని చెయ్యరు. కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది, మనం చేసే పనిలో మనకు ఎంతవరకు లాభాలు పొందగలుగుతాము, ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆలోచన వీరికి ఉండడం కారణంగానే వీరు ఎప్పుడు కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు. ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతూ ఉంటుంది. అంటే మీరు ఎక్కువ కష్టాలు కూడా ఎదుర్కోకూడదు. అంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడం అనేది చాలా మంచిదండి. కొంతమంది సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు కదా, అలాంటి వారికి కాదు అనకుండా సహాయం చేయండి. అలాగే మీకు తోచిన విధంగా ఎవరికైతే అన్నదానం చేయడం కానీ, లేకపోతే ఎవరికైనా డబ్బు సహాయం చేయడం కానీ, ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేస్తారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా మనం ఒకరికి సహాయం చేస్తే మన జీవితం బాగుంటుందనే చెప్పాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో ఒకరికి అన్నం పెడతామో, లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే మనకు కూడా తిరిగి డబ్బు వస్తుందని చెప్పాలి. తిరిగి పుణ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది మనందరికీ ఏదో ఒక రూపంలో. మనం ఇచ్చిన మాత్రం తిరిగి పొందగలుగుతాం. కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి. ఆలోచన లేకుండా సహాయం చేసేయండి. అలానే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారితో జాగ్రత్తగా ఉండాలన్నమాట. వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే గతంలో జరిగిన విషయాలు కొంచెం ఇంకా వారి ఫీలింగ్లో ఉంటాయి. కాబట్టి వారు మారినట్లుగానే మిమ్మల్ని చూసి చెప్పినట్లుగానే ఇంకా ఎక్కడో ఏదో ఒక మూలన మాత్రం మోసం చేయాలని, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ ఇంకా కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. ఇంకా మీకు ఏదైనా సీక్రెట్లు ఉంటే అవన్నీ కూడా మీరు షేర్ చేసుకోకండి, మంచిది కాదు. వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, బిజినెస్లు కానీ ఏవి కూడా షేర్ చేసుకోవద్దండి. ఇంకా మీకు రేపు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలన్నమాట. ఇంకా మీకు శివనామస్మరణ అయితే తప్పకుండా చేసుకోండి. మీరు అంటే మీ జీవితం ఎలా మారబోతుందో తప్పకుండా మీరు తెలుసుకోండి. ఇంకా ప్రేమ, దాంపత్యం మీకు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు అయితే మీ జీవిత భాగస్వామితో మరింత సమీపంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించనుంది. ఇది స్నేహంగా మారుతుందా లేదా మంచి స్నేహంగా ఉంటుందా అన్నది మీపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ
రేపు శనివారం కాబట్టి మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. చూశారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క రేపటి రోజు ఏ విధంగా ఉందనేది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.